రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ వెంకటేశ్వర స్వామి ఆలయ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం వెంకటేశ్వర స్వామికి పంచామృతాభిషేకం, అర్చన, మంత్రపుష్పాలు కార్యక్రమం నిర్వహించి మధ్యాహ్నం వెంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చి వేద మంత్రాల మంత్రచాలన మధ్య అశేష జనవాహిని మధ్య కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఏనుగుల కనకయ్య మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుండి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారని అన్నారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. బొమ్మ ఉత్సవాల కొరకు ముస్తాబు చేసినాం. అధిక సంఖ్యల జనాలు చుట్టూ ఊళ్ళ నుండి బోయినపల్లి మండల ప్రజలు, అదేవిధంగా గంగాధర మండల ఆసంపల్లి, గట్టుకొత్తూరు, అది గర్సకుత్తి, నాగలమల్ల, ఉద్యారం వరకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దేవునికి కళ్యాణానికి పాల్గొని అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా కళ్యాణం, హోమం, అభిషేకం కార్యక్రమాలు 8 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు కార్యక్రమాలు నడుస్తున్నాయి. దీనికి అధిక సంఖ్యలో వచ్చి ఎప్పటికీ ఎల్లవేళ ఇదే కళ్యాణ ఉత్సవం, ఇదే డేటుకు ఈరోజు కళ్యాణ ఉత్సవం 4వది. గత ప్రతిష్ఠ చేసిన విగ్రహాలు కొత్తగా స్థాపించి కట్టినప్పటి నుండి ఇప్పుడు 4వసారి జరుగుతుంది. దీనికి